భారతదేశంలో అత్యంత మకిలి రాజకీయాలు నేర్పించినవాడు, ప్రజలకు ఆ నీచపు రాజకీయాలను ఆదర్శంగా చూపిస్తూ అధికారం చెలాయిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తను ఏదైతే నిరంతరం చేస్తూ ఉంటాడో దానికి విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇతరుల మీద అభాండాలు వేస్తూ వాళ్ళ మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ తన పబ్బం గడుపుకునేటువంటి నైజం చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారితోనే భారతదేశంలో రాజకీయాలలో అవినీతి విశృంఖలత అంతా ఇంతగా పెరగలేదు. చంద్రబాబు నాయుడు గారి వల్లనే రాజకీయాల వ్యక్తిత్వాలన్నీ కూడా పూర్తిగా భ్రష్టు పట్టడం జరిగింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లు కానీ, అధికారం కోసమని ఆరాటం కానీ, అధికారం కోసమని సొంత మామను, తనకు రాజకీయ జన్మనిచ్చినటువంటి వాళ్లను అందరినీ సర్వనాశనం చేసి అందరికీ డబ్బులు ఎరవేసి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత తన పదవిని నిలబెట్టుకోవటం కోసమని వేల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ తనేదో చాలా పెద్ద ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తిగా, తను చాలా సచ్చీలమైనటువంటి ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేతగా చెప్పుకుంటూ భారతదేశంలోనే నా అంత గొప్ప నీతి నిజాయితీ పరుడు లేడు అని తనకు కావాల్సినటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా, తనకు కావాల్సినటువంటి వ్యక్తుల ద్వారా ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తున్నాడు. కానీ చంద్రబాబు అంత నీచ నికృష్ట అవినీతికర రాజకీయవేత్త భారతదేశ రాజకీయాలలో లేరు. ఈ చంద్రబాబు నాయుడు గారే 1994లో జరిగినటువంటి ఎన్నికలలో తను ముఖ్యమంత్రి కావటం కోసమని ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి ఆ రోజులలో 1,00,000, 2,00,000 రూపాయలు కూడా ఖర్చు కానటువంటి రోజులలో 15 లక్షల రూపాయలు ఎన్నికల ఖర్చుగా ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈ రోజున ఎవరైనా కాదంటే చేయగలిగింది ఏమీ లేదు. ఇది పచ్చి వాస్తవం. 99వ ఎన్నికలు లేకొచ్చే తలకే ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2004లో వచ్చే లోపల ఒక్కొక్కరికి ₹3 కోట్ల ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 2009, 2014 ఎన్నికలలో ఈయన గారు పెట్టినంత డబ్బులు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంతగా అభ్యర్థులకు డబ్బులు ఇచ్చినటువంటి రాజకీయ నాయకుడు లేనేలేడు. ఇలాంటి వ్యక్తి నీతులు శుద్ధులు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చంద్రబాబు నాయుడికి? చంద్రబాబు నాయుడు తన అధికారం చేస్తున్నటువంటి గతంలో చేసినటువంటి 9 ఏళ్లలో మామూలు అవినీతి చేయాల. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి వ్యవస్థల్ని మేనేజ్ చేసుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి రాజకీయాల కోసమని ఎంత నీచంగానైనా దిగజారి దానికోసమని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఈయన మీద ఎవరైనా కేసులు వేసినా, ఎవరి మీదైనా ఆరోపణలు చేసినా ఆ ఆరోపణలు నిలవకుండా వాటి మీద స్టేలు తెచ్చుకుంటూ పైకి మాత్రం గౌతమ బుద్ధుడి కంటే శాంతి సౌభ్రాతృత్వాలు ఇంకెవరూ చెప్పలేనంతగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. గాంధీ కంటే చాలా గొప్పవాడిని నేను అని కూడా చెప్పుకోగలిగేటువంటి ఘనపాటి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కరోజు కూడా అధికారాన్ని చవిచూడనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఒక్కరోజు కూడా అసెంబ్లీ వైపు కానీ, ఒక్క ఐఏఎస్ అధికారితో కానీ చివరకు హైదరాబాద్ ముఖం కూడా చూడనటువంటి వ్యక్తి మీద సోనియా గాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డాడని ఆ సోనియా గాంధీతో ఇద్దరు కలిసి కుట్ర చేసి జైలుకు పంపించి ఆయన మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు వేసి జగన్ జైలుకు పోతాడు, జగన్ మళ్ళీ శిక్ష తప్పదు అని అంటే చంద్రబాబు గారు మీరేమైనా చేయగలిగేటువంటి సమర్థులు కావచ్చుగాక, వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగేటువంటి స్థితివంతులు కావచ్చుగాక మీరు, కానీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అన్నటువంటి నిజం ఒకటి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక్కరోజు కూడా అధికారం దగ్గరికి వెళ్ళనటువంటి వ్యక్తి మీద మీరు అతను జైలుకు పోతాడని గత కొద్ది రోజులుగా
రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ప్రతిరోజు కూడా జగన్ జైలుకు పోతాడు అని ఇప్పటివరకు ఆయన గారి మంత్రుల చేత శాసనసభ్యుల చేత చెప్పిస్తూ వచ్చినటువంటి వ్యక్తి గత 2 నెలలుగా ఈ రోజున సాక్షాత్తు ఆయనే జగన్కు జైలు జీవితం తప్పదు అని అంటున్నాడు అని అంటే దీని వెనక ఏమి నడుస్తున్నది అన్నటువంటి వాస్తవం కూడా ప్రజలమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అనేది. ఆ లోతుల్లోకి పోవాలా. ఏం కుట్ర చేస్తున్నాడు మళ్ళీ చంద్రబాబు మళ్ళీ ఏ వ్యవస్థల్ని మేనేజ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటి కోణం కూడా మనం చూడవలసినటువంటి పని వచ్చింది అని నేను గుర్తు చేస్తున్నా.